హలో స్టోరీ లవర్స్, వెల్కమ్ టు సిరి వెన్నెల కథల ప్రపంచం. నేను మీ వెన్నెల. ముందుగా ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియోస్ చూస్తున్న వాళ్ళైతే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. ఇప్పుడు ఎటర్నల్ లవ్ స్టోరీని వింటున్నాము. వీడియోలోకి వెళ్లే ముందు అందరూ వీడియోని లైక్ చేయడం మర్చిపోవద్దు. ఇక స్టోరీ. మధ్యాహ్నం భోజనాల దగ్గరే అగస్త్య బిహేవియర్ చూసి దడుచుకున్న అభయ ఇంకా ఇప్పుడు కార్యం అంటే పరిస్థితి ఎలా ఉంటుందో, పైగా 3 రోజుల నుంచి కండిషన్స్ పేరుతో తెగ గింజుకుంటున్న అగస్త్యాన్ని గుర్తు చేసుకుని, అది కాక హాస్పిటల్లో తన డైలాగ్స్, ఆ రోజు నుంచి ఇప్పటి వరకు అగస్త్యాన్ని చూస్తేనే వణుకు పుడుతుంది పాపకి. అలాంటిది సడన్ గా ఉన్నట్టుండి ఇద్దరికి పెళ్లి. 2 days క్యాప్లో ఫస్ట్ నైట్ అనగానే టెన్షన్తో కాళ్ళు చేతులు వణికిపోతున్నాయి పాపకి. భోజనాల తర్వాత జానకి గారు తనని లోపలికి తీసుకెళ్లి ఓ రూమ్లో వదిలిపెట్టి కాసేపు రెస్ట్ తీసుకోమని చెప్పి వెళ్ళిపోయింది. కానీ అభయకి ఎంతకీ నిద్ర రాదే. కళ్ళు మూస్తే చాలు అగస్త్య వార్నింగ్స్ గుర్తొస్తుంటే దెబ్బకి లేచి కూర్చుంది పాప. ఈ గండం నుంచి ఎలా గట్టెక్కాలా అని గోళ్ళు మొత్తం పోయేలా కొరికి కొరికి ఆలోచించినా కూడా ఒక్క ఐడియా కూడా తట్టకపోవడం, పైగా ఇందాక సత్యనారాయణ స్వామి ప్రసాదం బహు టేస్టీగా ఉండడంతో కొంచెం దండిగానే లాగించింది ఆ స్వీట్ని. దాని ప్రభావం చూస్తూ ఉండగానే పాపకి కళ్ళు మూతలు పడిపోతే ఎప్పుడు నిద్రపోయిందో తనకే తెలియలేదు అభయకి. 3 గంటల తర్వాత అటు అనురాధ గారు ఇటు జానకి వచ్చి నిద్రలేపి త్వరగా రెడీ అవ్వమని చెప్తుంటే ఇక తనకి పులిబోన్లోకి వెళ్లే సమయం ఆసన్నమైందని అర్థమైంది అభయకి. బిక్కు బిక్కుమంటూ వాష్రూంలోకి వెళ్ళింది పాపం. కాసేపటికి పాల రంగు సిల్క్ శారీలో మెడలో సింపుల్గా ముత్యాల హారం, నడుముకి ముత్యాలతో అల్లిన వడ్డానం, లైట్గా మేకప్తో జడలో దట్టంగా తురిమిన 10 మూరెల మల్లెపూలతో రతీదేవిలా సిద్ధం చేశారు అత్త అమ్మ కలిసి అభయాని. మన్మధుడికి సైతం మతి పోగొట్టే అందాల కుందనాల బొమ్మలా ఉన్న కూతుర్ని చూసి మెటికలు విరుస్తూ చెవి వెనక దిష్టి చుక్క పెట్టింది అనురాధ. కిందికి వెళ్ళిపోతే జానకి గారు దగ్గరుండి తన కొడుకు మొండితనం గురించి, మంచి మనసు గురించి చెబుతూ నుదుటిన ముద్దు పెట్టి జాగ్రత్తలు చెప్పి కిందికి తీసుకువెళ్ళింది. దేవునికి దండం పెట్టి వెనక్కి తిరిగిన అభయ చేతిలో పాల గ్లాస్ పెట్టి నవ్వుతూ తనని తీసుకెళ్లి అగస్త్య రూమ్ దగ్గర వదిలింది నీరజ. పైకి నవ్వుతుందే కానీ లోపల డేంజర్ బెల్స్ ఓ రేంజ్లో మోగుతున్నాయి అభయ పాపకి. అడుగు ముందుకు వేయలేదు, అలా అని వెనక్కి పడట్లేదు. అభయ పరిస్థితి ఎంతకీ అడుగు ముందుకు వేసి లోపలికి వెళ్ళలేకపోతున్న తనని చూసి అబ్బో సిగ్గే అంటూ బుగ్గగిల్లి భుజంతో భుజాన్ని డ్యాష్ ఇచ్చి అభయని లోపలికి తోసి డోర్ లాక్ చేసింది బయట నుంచి నీరజ పిన్ని. నీరు ఆంటీ తోసిన తోపుడికి ఫాస్ట్గా 4 అడుగులు లోపటికి వేసి బ్యాలెన్స్ చేసుకోలేక 5వ అడుగుతో రూమ్లో కోపంగా అటు ఇటు తిరుగుతున్న అగస్త్యకి డాష్ ఇచ్చి 6వ అడుగుకి అగస్త్యకి పాలాభిషేకం చేయడంతో పాటు అతన్ని బెడ్ మీదకు కూడా తోసి 7వ అడుగుకి సక్సెస్ఫుల్గా తాను కూడా అగస్త్య మీద పడిపోతే జరగబోయే హఠాత్ పరిణామాన్ని ఏమాత్రం ఊహించని అగస్త్య అభయ కింద మరోసారి అప్పడమయ్యాడు. బోనస్గా ఈసారి అభిషేకం కూడా అవడంతో ఇక అతని కోపానికి జడిసిన లేడి పిల్ల అయ్యింది మన అభయ. మొహం మీద పడిన పాలను తుడుచుకొని మీద పడిన అభయను బరువుకు కోపంగా తనను చూశాడు అగస్త్య చూపులలోని వేడికి కళ్ళు మూసుకున్నా కూడా తనకి తెలుస్తుంటే కళ్ళు తెరిచే ప్రయత్నం అస్సలు చేయకుండా సారీ జపం మొదలుపెట్టింది అభయ. ఎర్రగా మారిన కళ్ళతో ఆమెని కొట్టేలా చూస్తున్న అతనికి కనీసం అతన్ని చూడకుండా పెదవులు మాత్రమే కదిలిస్తూ కేవలం అతనికి మాత్రమే వినిపించేంత చిన్నగా ఆమె నోట్లోంచి వినిపిస్తున్న సారీ మంత్రానికి తెలియకుండానే మరోసారి ముగ్ధుడయ్యాడు అగస్త్య. కదులుతున్న అభయ పెదవులను చూస్తూ జున్ను ముక్కలా నున్నగా తగులుతున్న నడుముకి బేసిక్గా ఆ ఏజ్లో ఉండే వయసు వేడి ఛాన్స్ తీసుకోమని హార్మోన్స్ గోల చేస్తుంటే తనకి తెలియకుండా అభయ పాప నడుము అతని చేతిలో చపాతీ పిండిలా మారిపోయింది.
అతని వేళ్ల మధ్య సున్నితంగా నలుగుతున్న నడుముకి కరెంట్ షాక్ కొట్టినట్టు కళ్ళు తెరిచి స్టాచ్యూ పొజిషన్ తీసుకుంది అభయ. అప్పటి వరకు ఆమె కళ్ళు తెరిస్తే చూడాలని, అతని కంటి చూపుతో ఆమెని జడిపించాలని కోపంగా చూస్తున్న అగస్త్య తను కళ్ళు తెరిచేసరికి ఆ సోగకళ్ళ సొగసుకి దాసోహమైపోయింది అతని చూపు. ఇద్దరి కళ్ళు కలిసి ఒకే చోట ఆగిపోయినా అతని చేతుల్లో మాత్రం ఆగమన్నా ఆగనంటుంది చలనం. నడుము మడతలను దాటి లోతులు కొలవాలని తొందరపడుతున్న అతని చేతివేళ్లు అగస్త్య ప్రమేయం అండ్ పర్మిషన్తో పని లేకుండానే నాభిని చేరుకోవడానికి చేసే ప్రయత్నంలో ఇద్దరి మధ్యలో ఇరుక్కున్నట్టుగా ఉన్న చేతివేళ్లకి అది సాధ్యపడక అరచేతిలో ఇమిడిన ఆమె నడుముని గట్టిగా నొక్కగానే లోతుగా వెళ్ళిన పొట్ట అతని చేతికి లోతులను చేరడానికి మార్గాన్ని సుగమనం చేయడంతో ఆత్రంగా ఎదురుచూస్తున్న అతని చేతివేళ్లు ఆలస్యం చేయకుండా నాభిలోతుని చేరుకున్నాయి. అగస్త్య వేళ్లు ఆమె పలచని పొట్ట మీద నాట్యమాడుతుంటే నోట్లోంచి సారీ అన్న జపం ఆగిపోయి గుట్టకలు పడ్డాయి అభయకి. బెదురుగా చూస్తున్న ఆమె కళ్ళ మీద ఎయిర్ బ్లో చేయగానే అతని వెచ్చని ఊపిరికి భారంగా రెప్పలు మూసింది అభయ. గొంతులోంచి మాట బయటకు రాకపోయినా కంగారు భయం కలిపి పెదవులు మాత్రం కదులుతూనే ఉన్నాయి అభయలో. అతని వెచ్చని ఊపిరికే చిగురుటాకులా చిరు చెమటలు చిందిస్తున్న ఆమె నుదురు చిన్నగా షివరవుతున్న బాడీ, అదురుతున్న అదరాలు అతనిలో మోహాన్ని పెంచి ఆవేశాన్ని అదుపు తప్పిస్తుంటే టక్కున ఇద్దరి పొజిషన్స్ని చేంజ్ చేసేశాడు అగస్త్య. ఈసారి అభయను బెడ్ మీదకు చేర్చి ఆమె మీదకు అతను రావడంతో తన 80 కేజీల బరువు కింద నలిగిన అప్పడం అయ్యింది అభయ. మొదటి 10 సెకండ్స్ షాక్లోనే ఉన్న ఆమె ఆ తర్వాత తేరుకునేలోగానే ఆమె పెదాలు అతని పెదాల మధ్య బందీగా మారిపోతే కళ్ళు రెండు పెద్దగా అయ్యాయి అభయకి. మరోసారి ఆమె జల్లి పెదాలు అగస్త్యకి పిప్పర్మెంట్ బిల్లలా మారుతుంటే తనకు తెలియకుండానే ఆమె చేతులు అతని జుట్టులోకి వెళ్ళిపోయాయి. ముద్దు వల్ల ఒంట్లో పెరుగుతున్న వేడి ఇంకా ఏదో కావాలని తొందర పెడుతుంటే అతని చేతివేళ్లు వెళ్ళి ఆమె పవిట పిన్ మీదకి చేరుకున్నాయి. సేఫ్టీ పిన్ ఓపెన్ చేసి అభయ షోల్డర్ నుండి చీర కిందకు జారుతుంటే సరిగ్గా అప్పుడే అగస్త్య ఫోన్ ఠంగున మోగడంతో మొదట ఇద్దరూ పట్టించుకోకపోయినా ఆగకుండా వినిపిస్తున్న రింగ్ టోన్కి సౌండ్కి కళ్ళు తెరిచి దగ్గరగా ఉన్న అభయను, అతనికి లాలీపాప్లా మారిన అభయ పెదాలను చూసి అద్దిరిపడ్డాడు అగస్త్య. ముందు ఫ్రీజింగ్లో ఉన్న ఆ తర్వాత మళ్ళీ వినిపిస్తున్న రింగ్ టోన్కి ఆమె నుండి దూరం జరిగి ఫోన్ చూడగా స్క్రీన్ మీద బ్లింక్ అవుతున్న నేమ్ క్యాథరిన్. ఆ నేమ్ చూడగానే జరిగింది మొత్తం మైండ్లో ఫ్లాష్ లైట్ల గిర్రన తిరిగి అభయ పక్కన పడుకున్న వాడల్లా దిగ్గున లేచి కూర్చున్నాడు అగస్త్య. ఈ టైంలో ఇది ఫోన్ చేస్తుందేంటి అని మనసులో అనుకుంటూనే కాల్ లిఫ్ట్ చేశాడు. ఎప్పటిలాగే అటు నుంచి అగస్త్య రెస్పాండ్ అవ్వకముందే క్యాథరిన్ వైపు నుండి హలో అగస్త్య అన్న స్వీట్ వాయిస్. హాయ్ క్యాతి అన్నాడు అగస్త్య. మావాడు బేబీ అనలేదు, కాస్త గుర్తించండి మీరు. గుడ్ మార్నింగ్ అగస్త్య, ఎలా ఉన్నావు అంటూ స్వీట్గా విష్ చేసింది పాప. గుడ్ క్యాతి, ఇదేంటి ఈ టైంలో కాల్ చేసావు అని అడిగాడు అగస్త్య. మరి అప్పటికే చిరాగ్గా ఉంది. నథింగ్ అగస్త్య, నైట్ నా కాల్ రిసీవ్ చేసుకోలేదు కదా నువ్వు, అందుకే ఇప్పుడు చేశాను. బిజీగా ఉన్నావా అని అడిగింది క్యాథరిన్. మార్నింగ్ రాఘవ గారిని డిశ్చార్జ్ చేసే హడావిడిలో ఉండడంతో క్యాథరిన్ 10 minutes టైంని మిస్ అయ్యిందన్నమాట. అందుకు ఆ 10 నిమిషాలు ఇప్పుడు ఇలా వాడుకుంది పిల్ల. అంటే మరి ఈరోజు మాట్లాడని 10 నిమిషాలు రేపు కలిపి 20 minutes మాట్లాడే టైప్ కాదు కదా బాబు, అందుకే తన ఇంటెన్షన్ తనది. మరి మార్నింగ్ కొంచెం బిజీగా ఉన్నాను, అందుకే కుదరలేదు అని చెప్పాడు అగస్త్య.
తనని చూస్తూనే కారం తిన్న కాకిలా కై కై అని అరిచే అగస్త్య ఇప్పుడు మాత్రం ఏదో రసగుల్లా తిన్నంత కూల్గా మాట్లాడుతుంటే చెవులు రిక్కించి మరీ వింటుంది మన భయం పిల్ల. అంటే మరి ఎప్పుడైనా అభయ ముందు క్యాథరిన్ మాట్లాడినా కూడా బేబీ అని అనేవాడు. ఆ బేబీ ఈ క్యాథరిన్ ఒక్కరే అని తెలియని పిచ్చి మాలోకం కదా మన భయం. అట్నుంచి ఎవరు అనేది కనీసం వినిపిస్తుందేమో అని కొద్ది కొద్దిగా దగ్గరికి జరుగుతున్న అగస్త్య తనకే తెలియకుండా అగస్త్యను బంకల అతుక్కుపోయింది అభయ. పూర్తిగా తన మీదకి వచ్చేసిన అభయను ఓసారి కోపంగా చూసి ఫోన్ మ్యూట్లో పెట్టి రావే రా వచ్చి నా ఒళ్ళో కూర్చో, లేదంటే నా నెత్తి మీద కూర్చో అని గయ్యమన్నాడు అగస్త్య. అగస్త్య అరుపుకి హలోకంలోకి వచ్చిన అభయ ఓసారి తనను తాను చూసుకుంటే నిజంగానే వాడి మీదే ఎక్కేసేలా ఉంది తన పొజిషన్. దెబ్బకి తలదించేసి కంగారుగా దూరం జరిగింది. మనసులో మాత్రం నాతో మాట్లాడితే చాలు ఎప్పుడు ఇలా కళ్ళల్లో గుంటూరు కారం కూరినట్టు అరుస్తూనే ఉంటాడు, ఫోన్లో మాత్రం ఎంత కూల్గా మాట్లాడుతున్నాడో అనుకుని మూతి తిప్పుతూ గొనుక్కుంది. అగస్త్య, హలో అగస్త్య, ఆర్ యు హియర్ అని ఫోన్లో కాల్ డ్యూరేషన్ చెక్ చేసుకుంటూ పిలిచింది క్యాథరిన్. అంటే మరి 10 minutes అయిపోతే కట్ చేస్తాడు కదా బాబు చెప్పా పెట్టకుండా, అందుకు. పాప అరుపులకి అభయ నుండి చూపు మళ్లించి హా ఖ్యాతి, వింటున్నాను, కొద్దిగా డిస్టర్బెన్స్ అంతే అన్నాడు అగస్త్య.